హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది కాలింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, అది కూడా రెంట్ బేస్ మీద. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి సిటీకి దూరంగా ఉన్న ఒక గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో మన కథలో హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసరు. ఉదయాన్నే నిద్ర లేచి శుభ్రంగా రెడీ అయిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్తే అక్కడ ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరికి అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లో ఓవరాల్ గా వీళ్ళు ముగ్గురే పనిచేస్తూ ఉంటారు. హీరోయిన్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇంకో పోలీస్ ఆఫీసర్ డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్లేటప్పుడు ఆయన ఏమంటాడంటే, చూడండి మేడం, మన పోలీస్ స్టేషన్ కి ఒక అతను ఫోన్ చేశాడండి. వాళ్ళ అమ్మగారు ఈ ఊర్లో ఉంటున్నారంట. కాకపోతే వాళ్ళ అమ్మగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంట. అందులోనూ ఆ ఇంటికి ఎవరో తన ఫ్రెండ్ కూడా పంపించాడంట. కాకపోతే డోర్ వేసిందంట. కాబట్టి వాళ్ళ అమ్మగారు మీకు కూడా తెలుసంట, ఎందుకంటే మీ అమ్మగారికి ఫ్రెండ్ అంట. కనుక ఆవిడ ఎక్కడుందో కొంచెం కనుక్కోండి అని చెప్పేసి ఆయన డ్యూటీ దిగి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ ఇంటికి వెళ్తుంది. డోర్ వేసి ఉంటుంది. డోర్ కొట్టినా కూడా ఎవరు తీరు. సర్లే అని చెప్పేసి డోర్ పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడ చనిపోయి కనిపిస్తుంది. సో దీంతో హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే ఆవిడని ఎవరో చంపేసి అక్కడి నుంచి పారిపోయారు. దాంతో హీరోయిన్ తనతో పాటు పనిచేసే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. అంతేకాకుండా ఫోరెన్సిక్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో ఒక అతను వచ్చేసి ఆ చనిపోయిన ఆ పెద్దవాడిని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు. ఆయన కూడా చూసి ఇంత దారుణంగా చంపిన వాళ్ళు ఎవరండి, నా సర్వీస్ లో ఇంతవరకు నేను చూడలేదని చెప్పేసి హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి పక్కింట్లో ఒక లేడీ ఉంటుందన్నమాట. ఏమండి, ఈ ఇంటికి అనుమానాస్పదంగా ఎవరైనా వచ్చారా లేకపోతే ఏదైనా కార్ చూసారని చెప్పి అంటంతో, కార్ అయితే చూసానండి, అది గ్రే కలర్ ఓల్డ్ మోడల్ అని చెప్పేసి అంటంతో ఇంకేమైనా డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి అడుగుతుంది. కానీ పక్కింటి ఆవిడ ఏమంటుందంటే, మా ఆయనకి బాగా తెలుసు, అడగండి అని చెప్పి అంటంతో హీరోయిన్ అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి పోస్ట్ మార్టంకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫోరెన్సిక్ అతను ఏమంటాడంటే, ఈవిడ్ని కట్ చేసిన వాడు ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటాడు. ఎందుకంటే ప్రాపర్ గా ఒక డాక్టర్ ఎలాగైతే సర్జరీ చేస్తాడో అలాగే ఈవిడ గొంతు కోసి చంపేశాడు. అంతేకాకుండా ఈవిడ చనిపోతుందన్న సంగతి ఆవిడకు కూడా తెలుసు, ఎందుకంటే వాడు వచ్చి చంపేది ఆవిడ కళ్ళారా చూసింది. అందుకనే ఆవిడ షాక్ లో అలా నోరు తెరి చనిపోయిందని చెప్పేసి ఆ ఫోరెన్సిక్ అతను హీరోయిన్ చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన కొలీగ్ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఆ కిల్లర్ గాన్ని మనం ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి తన కొలీగ్ తో చెప్తుంది. కానీ మనోడు ఏమంటాడంటే, చూడండి మేడం, మనం ఉందే ఇద్దరు పోలీసులు, అలాంటి సమయంలో మన ఇద్దరు రిస్క్ చేయటం ఎందుకు, అందులోనూ వాడెవడో మనుషులు చంపే కిల్లర్ గాడు, కాబట్టి పై అధికారులు చెప్పి ఇంకో పెద్ద పోలీస్ ఆఫీసర్ని తెచ్చుకుందాం అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు, చనిపోయింది మన ఊర్లో ఆవిడ, అంతేకాకుండా మా అమ్మగారికి ఫ్రెండ్, ఈ కేసు నువ్వు వచ్చినా రాకపోయినా నేనే డీల్ చేస్తానని చెప్పి హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని మీట్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే హీరోయిన్ గర్భవతిగా ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. దాంతో తన గర్భం కూడా పోయింది. అంతేకాకుండా తనకి పర్సనల్ గా ఏదో ప్రాబ్లం వస్తుంది. సో అప్పటి నుంచి తాను మెడిసిన్ వాడుతూ చాలా ఇబ్బంది పడుతుంది. కట్ చేస్తే మరోవైపు ఒక రెస్టారెంట్ ని చూపిస్తారు. కాకపోతే ఆ రెస్టారెంట్ ఇంకా తెరవరు, కానీ బయట మాత్రం ఒక అతను నుంచొని ఉంటాడు. దాంతో అక్కడ పనిచేసి ఆవిడ ఏం చేస్తుందంటే ఆయన బయట నుంచో పెడతా ఎందుకని చెప్పేసి లోపల తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. సరే ఏమైనా కావాలా మీకని చెప్పి అడిగితే, కొంచెం హాట్ వాటర్ కావాలమ్మా అని చెప్పి అంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఇచ్చి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అతను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఏదో పౌడర్ తీసుకొని దాంట్లో కలుపుకొని మెల్లగా తాగుతూ ఉంటాడు. ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది. సరే ఏం తాగుతున్నారండి మీరు, మీకు ఏమైనా కావాలని చెప్పి అడిగితే, చూడమ్మా, నేను తాగేది నా ఆరోగ్యం కోసం, ఇది కొన్ని మూలికలమ్మా, మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఇందాక నువ్వేమైనా కావాలన్నావు కదా, కుదిరితే బెర్రీస్ ఉంటే ఇవ్వమ్మా అని చెప్పేసి అంటంతో ఆవిడకి ఆశ్చర్యం వేస్తుంది. ఈయనేంటి హెల్త్ ఇంత బాగా చూసుకుంటున్నాడు, కొంపతీసిన డాక్టర్ అని చెప్పేసి డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వచ్చి ఆవిడ అడుగుతుంది, సరే మీరు డాక్టర్ అని చెప్పి. దానికి ఆయన ఏమంటాడంటే, చూడమ్మా, ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఒక డాక్టరే, ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అద్భుతంగా చూసుకుంటే వాళ్ళు డాక్టర్లు అవుతారు, అంతకుమించి ఏముందని చెప్పేసి ప్రాపర్ ఫిలాసఫీ మాట్లాడుతుంటే అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, సార్ నాకు కూతురు ఉందండి, ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు, కాకపోతే ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ఎన్నో హాస్పిటల్ కి తీసుకెళ్లానండి, మీ అమ్మాయికి తగ్గుతుందని చెప్పి ఎవ్వరూ నమ్మకంగా చెప్పట్లేదండి, దయచేసి మీరన్నా చెప్పండి అని చెప్పేసి ఈ వెయిటరు అతనికి ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు చనిపోయిన ఆ పెద్దవాడికి చర్చిలో ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు. ఆ పెద్దవాడి కొడుకు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ బయటకు వస్తే అప్పుడు మన కథలో హీరోయిన్ ఒక విషయం తెలుస్తుంది. మళ్ళీ అదే ఊర్లో ఇంకో కథ జరిగింది. కాకపోతే వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా పక్క పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయినా సరే వీళ్ళు చూద్దామని చెప్పేసి హీరోయిన్ హత్య జరిగిన ప్లేస్ కి వెళ్లి చూస్తుంది. చూస్తే గుర్రాలకి ట్రైనింగ్ ఇచ్చే ఒక ప్లేస్ లో ఒక అతను చనిపోయి ఉంటాడు. అక్కడ పనిచేసే ఒక అమ్మాయి ఏంటంటే అతను లోపల చనిపోయి పడిపోయి ఉంటాడని చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే అతని పొట్ట కోసేసి ఉంటుందన్నమాట. సో హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే ఇంతకు ముందు పెద్దవాడిని చంపిన వాడే ఇతను కూడా చంపుండొచ్చు అని చెప్పేసి తను డౌట్ పడుతుంది. ఆ తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళని కూడా పిలుస్తుంది. అదే సమయంలో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని
అడగమని చెప్పేసి హీరోయిన్ ఒక విషయం చెప్తుంది. గ్రే కలర్ కారు, అది కూడా ఓల్డ్ కారు, ఆ అమ్మాయి చూస్తుందో లేదో కనుక్కోండి అని చెప్పేసి పోలీసులు చెప్తుంది. ఆ తర్వాత దూరంగా కుక్కలు పీక్కుతుంటాయి అన్నమాట. ఏంటని చెప్పేసి అక్కడికి వెళ్లి చూస్తే ఈ చనిపోయిన అతని పొట్టలో ఉన్న పేగులు అవన్నీ తీసేసి ఆ కిల్లర్ గాడు దూరంగా పడేస్తే వాటిని కుక్కలు పీక్కుతుంటూ ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా వెళ్లి తన పై అధికారిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత జరిగిన హత్యల గురించి చెప్తుంది. అంతేకాకుండా తనకి ఇంకొక మనిషి కావాలని, అది కూడా బ్రిలియంట్ గా ఆలోచించే మనిషి ఉంటే ఆ కిల్లర్ గారిని పట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా పోలీస్ ఆఫీసర్ అడుగుతుంది. కానీ ఆ పై అధికారి ఏమంటాడంటే, చూడమ్మా, ఏదో ర్యాండమ్ గా జరిగిన 2 హత్యలు నువ్వు సీరియల్ కిల్లర్ హత్యలుగా అనుకుని మిగతా 4 జరిగితే ఎలాగమ్మా, ఆల్రెడీ కుర్రను పంపించా కదా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, సార్ వాడు మరీ చిన్నపిల్లల్లో ఉన్నాడు సార్, వాడేం డీల్ చేస్తాడు సార్ సీరియల్ కిల్లర్ అని చెప్పడంతో ఈ పై అధికారి మాత్రం, చూడమ్మా నాకు చాలా పనులు ఉన్నాయి గానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోయిన్ మాట లెక్క చేయకుండా తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. పోలీస్ స్టేషన్ లో పై అధికారి పంపించిన ఆ కొత్తగా వచ్చిన కుర్రోడు ఉంటాడు, బేసికల్ గా అతను కూడా పోలీసేనమాట. హీరోయిన్ కి హెల్ప్ గా ఉంటాడని చెప్పేసి ఆ పై అధికారి పంపించాడు. ఇతను ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు సీరియల్ కిల్లర్ గడు హత్యలు చేస్తాడు కదా, ఇదే ప్యాటర్న్ లో చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎక్కడన్నా కేసులు నమోదయ్యాయా అని చెప్పేసి ప్రాపర్ గా అన్ని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు రెస్టారెంట్ లో పనిచేసే వెయిటర్ ని చూపిస్తారు. ఆవిడేంటంటే ఆవిడ రెస్టారెంట్ కు వచ్చిన ఆ పెద్దాన్ని తీసుకుని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తన కూతుర్ని పరిచయం చేస్తుంది. పరిచయం చేసిన తర్వాత వేడి నీళ్ళు తీసుకురమ్మంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి వేడి నీళ్ళు తీసుకుని అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే 2 కప్పులు తీసుకుని అందులో వేడి నీళ్ళు పోసి మళ్ళీ తన దగ్గర ఉన్న ఆ మందుని అందులో వేస్తాడనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, అంకుల్ నాకు బాగా నొప్పిగా ఉంది అంకుల్, నొప్పి తగ్గిపోతుంది అని చెప్పడంతో అంతా నయమైపోతుంది, నేను వచ్చింది అందుకే కదా అని చెప్పేసి ఆ మందుని తాగమంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం కొంచెం చేదుగా ఉందని చెప్పేసి తాగదు. అంతేకాకుండా నేను చనిపోతానని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. దాంతో అతను ఏమంటాడంటే, పోనీ తేనె కలపమంటావా, తీయగా ఉంటుందని చెప్పడంతో ఆ కలుపు అని చెప్పేసి అంటుంది. వెళ్ళి తేనె తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళ అమ్మని పంపిస్తాడు. ఆ తర్వాత అతను ఆ అమ్మాయితో ఏమంటాడంటే, చూడమ్మా మనందరం ఏదో ఒక రోజు చనిపోవాల్సిన వాళ్ళమే, అంతేగాని ఈ భూమి మీద మనం స్థిరంగా ఉంటావా, నువ్వు ఆ మాత్రం చావుకు నువ్వు భయపడటం, మన చావు మన చేతుల్లో ఉందని చెప్పేసి మెల్లగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మొక్కుని మూసేస్తాడు. సో దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ 2 హత్యలు చేసిన కిల్లర్ గాడు వీడే ఆ సీరియల్ కిల్లర్ గాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, తాను చేసిన ఎంక్వైరీ ప్రకారం ఇలాగా చాలా హత్యలు బయట జరిగాయి, వాటికి సంబంధించిన ఫొటోస్ అని తీసుకొని చూస్తే హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే, వాళ్ళు చనిపోయేటప్పుడు నోరు తెరిచి చనిపోతున్నారు. వాటన్నిటిని ఆర్డర్ లో ప్లే చేసి చూస్తే శవాల ద్వారాగా ఆ సీరియల్ కిల్లర్ గాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి వాటిని ఫాస్ట్ ఫార్వర్డ్ ప్లే చేసి ఆ మౌత్ యొక్క టంగ్ ట్విస్ట్ ని బట్టి లీబిరా అనే అక్షరం వచ్చింది. సో లీబిరా అంటే ఏంటో మనకు తెలియదు కానీ వాడైతే చెప్పాలనుకున్న పదం ఇది అని చెప్పేసి ఆ పదానికి అర్థం ఏంటని చెప్పేసి వీళ్ళు చుట్టూ పీక్కుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి తాను సెపరేట్ గా తన గదిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హత్యకు గురైన వాళ్ళ ప్రతి ఒక్క ఫోటోను చూస్తూ ఉంటుంది. అలా చూసేటప్పుడు తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే, హత్య జరిగిన ప్లేస్ అవ్వచ్చు, చనిపోయిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర క్రిస్టియానిటీకి సంబంధించిన ఏదో ఒక ఫోటో ఉంటుంది అనమాట. జీసస్ ఫోటో అవ్వచ్చు, సిలువ అవ్వచ్చు, ప్రతి చోట ఏదో ఒకటి రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే, లీబ్రా అనే పదం ఉంది కదా, అది కూడా క్రిస్టియానిటీకి సంబంధించిన పదం అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. వెంటనే తాను ఒక చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఈ పదానికి అర్థం చెప్పమని చెప్పడంతో ఆయన ప్రాపర్ గా జరిగింది చెప్తాడు. అదేంటంటే, జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే చనిపోయాడో ఆయన మళ్ళీ బతకాలని చెప్పేసి 12 మంది వాళ్ళ ప్రాణాలని ఇష్టంగా త్యాగం చేశారు. అలా చేయటం వల్ల ఆయన మళ్ళీ బతికాడు. అంతేకాకుండా ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ బ్రతికారు. ఇలాగా చాలా సంవత్సరాలు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం ఒక 12 మంది స్వతంత్రంగా వాళ్ళకు వాళ్ళుగా వచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసేవాళ్ళు. ఈ కల్చర్ అనేది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. కాకపోతే ఈ కిల్లర్ గాడు మాత్రం ఇదే కల్చర్ ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. అందులోని వీడు 9 హత్యలు చేశాడు, ఇంకా 3 చేయాలి. సో ఈ కిల్లర్ గాడు ఏంటంటే, వీడికి సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయారు, కాకపోతే చావుకు సిద్ధంగా ఉండి మేము చచ్చిపోయినా పర్లేదని చెప్పేసి మైండ్ సెట్ తో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని చంపుతున్నాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది, మనకు అర్థం అవుతుంది. ఇంకా ఈ కిల్లర్ గాడు 3ని చంపుతాడు అనమాట. వాడు ఎవరిని చంపుతాడు, ఎక్కడ చంపుతాడో మాత్రం ఎవరికి తెలియదు. దాంతో మరుసటి రోజు హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ కిల్లర్ గాడు 9 హత్యలు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చేశాడు, నెక్స్ట్ ఏ పోలీస్ స్టేషన్ లో పరిధిలో హత్య చేసే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రాపర్ గా ఆలోచిస్తున్నప్పుడు మనకు అందులో
కథలో హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత మేడం నేను ఒక విషయాన్ని కనిపెట్టాను, అదేంటంటే కొన్ని రోజుల క్రితం ఒక పెద్దవాడు చనిపోయింది కదా, ఆవిడ చనిపోవడానికి ముందు ఒక నెక్లెస్ ని బుక్ చేసుకుంది, అది కూడా ఆన్లైన్ లో. కాకపోతే ఆ వచ్చిన డెలివరీని మాత్రం ఆవిడ తీసుకోలేదు, ఇంకా ముఖ్యంగా తన కొడుకు కూడా తీసుకోలేదు. కానీ ఆవిడ బుక్ చేసుకున్న ఆ నెక్లెస్ ని జైన్ అనే ఒక అమ్మాయి తీసుకుంది. నేను వెంటనే ఏం చేశానంటే ఆవిడ కొడుకు దగ్గరికి వెళ్ళి అడిగాను, జైన్ అనే అమ్మాయి నీకు తెలుసా అని చెప్పేసి. నాకు తెలియదు అని చెప్పి అన్నాడు. మీ అమ్మగారికి ఏమైనా జైన్ అనే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి అడిగితే మా అమ్మగారికి అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పి అన్నాడు. సో దాంతో నాకు ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చింది. అందుకనే ఆ అమ్మాయి మొబైల్ నెంబర్ కూడా కనిపెట్టానని చెప్పేసి హీరోయిన్ కి ఇస్తే హీరోయిన్ ఆవిడకి ఫోన్ చేస్తుంది. కానీ చేసింది పోలీసులు అన్న సంగతి తెలిసినా కూడా జైన్ అనే ఆవిడ ఫోన్ కట్ చేస్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే నేను వెళ్ళి ఆ జైన్ అనే ఆవిడని ఎంక్వైరీ చేస్తాను, నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే వెళ్ళని చెప్పి అంటుంది. హీరో వెంటనే ఫ్లైట్ పట్టుకొని ఆ జైన్ అనే అమ్మాయి దగ్గరికి బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఆ కిల్లర్ గాడి కార్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ప్రాపర్ గా దాన్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళ రిపోర్ట్ లో ఒక కార్ ఎంటర్ అవుతుంది. ఎందుకంటే నో పార్కింగ్ లో అలాంటి కారే పార్క్ చేశారని చెప్పేసి రిపోర్ట్ రావడంతో హీరోయిన్ హడావుడిగా వెళ్తుంది. ఆ కిల్లర్ గాడు రెస్టారెంట్ లో పనిచేసే వెయిటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, అప్పుడు కారు రోడ్డు మీదే పెట్టాడు. సో దాంతో పోలీసులు ఫైన్ వేశారు. ఆ స్లిప్ ఆధారంగా డైరెక్ట్ గా హీరోయిన్ వెయిటర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అమ్మాయి బయటకు వస్తుంది. అంటే ఆ కిల్లర్ గాడు ఆ 12 సంవత్సరాల అమ్మాయిని చంపలేదు. ఆ తర్వాత ఆ కిల్లర్ ఎలా ఉంటాడని చెప్పేసి ప్రాపర్ గా వాడి గురించి తెలుసుకుంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ కిల్లర్ గాడు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ 12 ఏళ్ల అమ్మాయి మొదటి 2 రోజులు చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత ఈ వెయిటర్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత టెస్ట్ చేపిస్తే తనకి బ్రెయిన్ లో ఉన్న ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిందని చెప్పడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అదేంటి వాడు కిల్లరా దేవుడు అని చెప్పేసి వాడు ఎలా ఉంటాడని చెప్పేసి ప్రాపర్ గా డీటెయిల్స్ కనుక్కొని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే జైన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. మామూలుగా జైన్ అనే అమ్మాయి ఏంటి పోలీసులు ఫోన్ చేసినా కూడా వాళ్ళని లెక్క చేయదు. అలాంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి సరిగా సమాధానం చెప్పదని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఆ జైన్ అనే అమ్మాయిని దూరం నుంచి ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుందని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయి కూడా కారు వేసుకుని బయటకు వస్తుంది. ఆ అమ్మాయి కారుని ఫాలో అవ్వకుంటూ హీరో వెనకాల వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ చనిపోయిన ప్రతి ఒక్కళ్ళ అటాప్సీ రిపోర్ట్ చూసిన తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళని కిల్లర్ గాడు గొంతు కోయటం వల్ల లేకపోతే ఏదో ఒకటి చేయటం వల్ల చనిపోలేదు, వాళ్ళందరూ చనిపోయే ముందు విషయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఎవరైనా సరే మనం ఏదైనా ఇస్తే ఎందుకు తీసుకుంటాము, మనకి ఏం తీసుకుంటున్నామో తెలిస్తేనే తీసుకునేది. సో దీన్ని బట్టి హీరోయిన్ కి అర్థమయ్యే విషయం ఏంటంటే చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చనిపోతామని తెలిసిన తర్వాతే ఆ విషయాన్ని తీసుకున్నారు. అంటే వాళ్ళు చనిపోవటాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి మరి చనిపోయారని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే జైన్ ని ఫాలో అవ్వకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను పోలీస్ ఆఫీసర్ ని మీ ఇల్లు చెక్ చేయాలని చెప్పి అనడంతో మీరు మా ఇంట్లోకి రావడానికి వీలు లేదని చెప్పేసి జైన్ పోలీసుని బయట ఆపేస్తుంది. అంటే హీరో ఆపుతుంది. అయినా సరే నేను చూడాల్సిందని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా గిఫ్ట్లు ఉంటాయి. అంతేకాకుండా చనిపోయిన 9 మంది ఈ కిల్లర్ గాడికి పంపించిన గిఫ్ట్లు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళని చంపినందుకు వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారనమాట. అందులో ఆ పెద్ద ఆవిడ చైన్ కూడా ఉంటుంది. అది చూసి హీరో షాక్ అయిపోతాడు. అక్కడ కొన్ని ఫొటోస్ ఉంటాయి అనమాట. వాటన్నిటిని హీరో ఫోటో తీసుకుంటాడు. కానీ పక్క గదిలోంచి భయంకరంగా వాసన వస్తుంది. ఏంటని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక శవం ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ శవాన్ని బతికించడానికి ఆ కిల్లర్ గాడు 9 మందిని చంపాడని చెప్పేసి ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో బయటకు వచ్చి చూస్తే అక్కడ జైన్ కనిపించదు. సర్లే మనకెందుకు అని చెప్పేసి హీరో ఈ విషయాన్ని మన కథలో హీరోయిన్ కి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా స్టన్ అయిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం అని చెప్పేసి హీరోయిన్ హీరోకి ఒక విషయం చెప్తుంది. అదేంటంటే ఈ కిల్లర్ గాడు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యలు చేసుకుంటూ వచ్చాడు అని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీడు పలానా చోట ఎంక్వైరీ చేస్తాడని చెప్పేసి హీరోయిన్ ఒక ఐడియాకి వస్తుంది. ఒక ఐడియా మాత్రమే 100% కాదు. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి నువ్వు పలానా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళు, కిల్లర్ గాడు అక్కడ హత్య చేసే ప్రమాదం ఉందని చెప్పి అనడంతో హీరో కూడా సరే మేడం అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడికి బయలుదేరతాడు. కాకపోతే హీరోయిన్ తో పాటు పనిచేసే పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చూడమ్మా పాపం కుర్రోడు కొత్తగా పోలీస్ స్టేషన్ కి వచ్చాడు, వాడు చూడకపోతే వయసులో చిన్నోడు, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పేసి ఆ సీరియల్ కిల్లర్ గాని ఫాలో చేయమంటున్నావు ఏంటని చెప్పేసి అనడంతో నీకేం తెలియదు నువ్వు సైలెంట్ గా ఉండని చెప్పేసి హీరోయిన్ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రాపర్ గా చెప్తుంది. అదేంటంటే ఈ కిల్లర్ గాడు చేసిన 9 హత్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ చావు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అంటే మానసికంగా అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు భయంకరంగా బాధలు పడుతున్న వాళ్ళని
వీడు టార్గెట్ చేసి పట్టుకొని వాళ్ళ చావుని వాళ్ళకిచ్చి ఈ జైన్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ శవాన్ని బతికించడానికి వీడు మాస్టర్ ప్లాన్ వేశాడు. అంతేకాకుండా ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్న ఐడియా ఏంటంటే మనం చనిపోతే ఇంకొకడు బతుకుతాడు, అంతేకాకుండా మళ్ళీ మనకి ఇంకొక జన్మ ఉంటుంది, అప్పుడు మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి అందరూ వాళ్ళకి వాళ్ళుగా వాలంటరీలుగా వచ్చి చనిపోయారని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ అంటే మన కథలో హీరోయిన్ తన కొలిక్ తో చెప్తుందన్నమాట. అది విని కొలిక్ కూడా ఆశ్చర్యపోతాడు. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఈ కిల్లర్ గాడికి అలాగే చనిపోదాం అనుకున్న వాళ్ళకి అసలు మధ్యలో కాంటాక్ట్ అలా కుదురుతుందని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కు విషయం గుర్తొస్తుంది. రీసెంట్ గా చనిపోయిన ముసలావిడ మెయిల్ చెక్ చేస్తే ఏదన్నా క్లూ దొరుకుతుందని చెప్పేసి హీరోయిన్ వెళ్లి చనిపోయిన ఆ ముసలావిడ మెయిల్ చెక్ చేస్తుంది. చెక్ చేస్తే ఆవిడ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక మెయిల్ ఐడి వచ్చిందనమాట. అంటే ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఐడి ఎవరిదంటే ఫెయిత్ ఫర్ డై అని చెప్పేసి ఒక ఐడి ఉంటుంది. అందులో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, మీకు ఆరోగ్యం బాగోపోయినా, మీరు సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఆ మెయిల్ ఐడి రాస్తారు. అంతేకాకుండా ఆ మెయిల్ ఐడిని ప్రాపర్ గా చెక్ చేస్తే దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దాన్ని ఈ పోలీసులు వాళ్ళు చెక్ చేస్తే ఈ మెయిల్ ఐడి నుంచి రీసెంట్ గా ఇంకొక ముసలావిడికి మెయిల్ వెళ్ళిందనమాట. ఆవిడ వీళ్ళకి మెసేజ్ చేసింది నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి. కానీ ఈ ఫెయిత్ ఫర్ డై అనే మెయిల్ ఐడి నుంచి మీతో మేము పర్సనల్ గా మాట్లాడతాము, మేమే వచ్చి కలుస్తామని చెప్పడంతో ఆవిడ కూడా అడ్రస్ ఇచ్చింది. ఆ అడ్రస్ తీసుకొని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ హీరోయిన్ ఒక చోటకి వెళ్ళమంది కదా, అదే ఊర్లో ఆ అడ్రస్ ఉంది. దాంతో హీరోయిన్ ఆ అడ్రస్ కి వెళ్ళమని పంపిస్తుంది. హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్లి చూస్తే అన్ని తలుపులేసి ఉంటాయి. ఇల్లంతా బ్లడ్ మయం అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. కానీ హీరోయిన్ ఏముంటుందంటే నువ్వేం కంగారు పడుకో, గన్ను పట్టుకొని ఇంటి లోపలికి వెళ్ళు, ఎవడన్నా కనిపిస్తే కాల్చి పడై నేను చూసుకుంటా అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి ఆ కిల్లర్ గాడు వచ్చేసి హీరోకి ఒక ఇంజెక్షన్ చేస్తాడు. దాంతో హీరో స్లో తప్పి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత కిల్లర్ ఫోన్ తీసుకొని హీరోయిన్ తో మాట్లాడతాడు. చూడండి మేడం, నేను మీకు ఒక గిఫ్ట్ పంపించాను. ఆ గిఫ్ట్ గనక చూస్తే నేను ఇదంతా ఎందుకు చేస్తానని మీకు తెలుస్తుంది, మీరు జుట్టు పీకోవాల్సిన అవసరం ఉండదని చెప్పడంతో హీరోయిన్ వెంటనే చూస్తుంది. చూస్తే నిజంగానే ఆ కిల్లర్ గాడు హీరోయిన్ కోసం ఒక పార్సెల్ పంపించాడు. అందులో ఒక DVD క్యాసెట్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ క్యాసెట్ ని టీవీలో ప్లే చేసి చూస్తుంది. చూస్తే అందులో చనిపోయిన ప్రతి ఒక్కళ్ళ వీడియో ఉంటుంది. వాళ్ళందరూ వీడియోలు చెప్తారనమాట, మాకు ఆరోగ్యం బాగోలేదు, మేము ఈ భూమి మీద బతకలేకపోతున్నాము, నరకం అనుభవిస్తున్నాము, కాబట్టి వేరే వాళ్ళని బతికించడానికి చచ్చిపోతాము, ఆ తర్వాత మళ్ళీ మా కుటుంబంలో మేమే పుడతామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో బయట ఇచ్చి మరి చచ్చిపోయారు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి మళ్ళీ మేలుకు వచ్చి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే జైన్ వాళ్ళ ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిని హీరో క్లిక్ చేశాడు కదా, వాటన్నిటిని ప్రింట్ వేసుకొని తీసుకొచ్చి హీరోయిన్ కి చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ జైన్ అనే అమ్మాయి కిల్లర్ గాడికి సంబంధించిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి హీరోయిన్ కి బాగా తెలుసు. అతను ఎవరో కాదు, చర్చి ఫాదర్ అన్నమాట. అసలు ఈ చర్చి ఫాదర్ కి ఆ కిల్లర్ గాడికి ఈ జైన్ కి వీళ్ళ ముగ్గురికి సంబంధం ఏంటని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని తీసుకొని డైరెక్ట్ గా చర్చి ఫాదర్ దగ్గరికి బయలుదేరుతుంది. కట్ చేస్తే మరోవైపు చర్చిలో ఉన్న ఫాదర్ ని ఆ తర్వాత కిల్లర్ ని చూపిస్తారు. కిల్లర్ ఏమంటాడంటే మరి నువ్వు చనిపోతావా అని చెప్పడంతో ఆ ఫాదర్ ఏమంటాడంటే నేను ఖచ్చితంగా చనిపోతాను, ఎందుకంటే నీకు చేసిన అన్యాయానికి నేను తప్పకుండా చనిపోవాలి, కాబట్టి నన్ను చంపేయని చెప్పడంతో ఆ కిల్లర్ కూడా చర్చి ఫాదర్ కి విషయం ఇచ్చి చంపేస్తాడు. అలా కొంతసేపు తర్వాత వెళ్ళిపోతాడు. అలా కిల్లర్ వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరో ఆ తర్వాత హీరోయిన్ వస్తారు. వచ్చి చూస్తే చర్చి ఫాదర్ చనిపోయి ఉంటాడు. కాకపోతే తన శరీరాన్ని ఎటువంటి కటింగ్లు పెట్టకుండా అంటే గొంతు కట్ చేయకుండా ఆ కిల్లర్ గాడు మామూలుగా వెళ్ళిపోతాడు. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి కిల్లర్ గాడు ఎప్పుడు చేసేలా హత్యలు చేయలేదని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక సిస్టర్ అడుగుతారు, చూడండి సిస్టర్, ఈ చర్చి ఫాదర్ కి కిల్లర్ కి ఉన్న రిలేషన్ ఏంటని చెప్పేసి అడిగితే ఆవిడ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా అసలు ఏం జరిగిందంటే ఈ కిల్లర్ గాడికి ఒక తమ్ముడు ఉన్నాడు. కిల్లర్ ని వాళ్ళ తమ్ముడిని ఈ చర్చి ఫాదర్ దత్తత తీసుకొని పెంచాడనమాట. అలా పెంచే ప్రాసెస్ లో ఈ చర్చి ఫాదర్ ఏం చేశాడంటే కిల్లర్ వాళ్ళ తమ్ముడిని వేరే ఒక బాగా డబ్బున్న కుటుంబానికి దత్తత ఇచ్చాడు. వాడు ఇంకా ప్రశాంతంగా బతుకుతాడు అనుకున్నాడు. కాకపోతే వాళ్ళు మాత్రం కిల్లర్ వాళ్ళ తమ్ముడిని అతి భయంకరంగా టార్చర్ చేశారు. అయినా సరే కిల్లర్ వాళ్ళ తమ్ముడు అన్ని భరించి పెరిగి పెద్దయిన తర్వాత కూడా భరించాడు. కాకపోతే ఇక నా వల్ల కాదని చెప్పేసి వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అలా చనిపోవడానికి కారణం నేనే అని చెప్పేసి ఈ చర్చి ఫాదర్ కి మనసులో ఒక బాధ ఉందన్నమాట. అంతేకాకుండా 3 నెలల క్రితం తనకి క్యాన్సర్ ఉంది అనే విషయం బయటపడింది. దాంతో ఆ పిల్లాన్ని నేను బతికిస్తానని చెప్పేసి నేను కూడా చనిపోతానని చెప్పేసి ఇప్పటి వరకు కిల్లర్ గాడు 10 మందిని చంపాడు కదా, నేను 11వ
వాడిని అవుతానని చెప్పేసి కిల్లర్ ని పిలిచి మరి తన చేతుల్లో చనిపోయాడు. అది జరిగిన సంగతి. సో ఇప్పుడు మన కథలో హీరోయిన్ కి ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. కిల్లర్ గాడు వాళ్ళ తమ్ముడిని బతికించడానికి 12 మందిని చంపాలి. ప్రస్తుతానికి చర్చి ఫాదర్ తో కలుపుకొని 11 మందిని చంపాడు. ఇంకా ఒక్కల్ని చంపితే మాత్రం ఖచ్చితంగా వాడు అనుకున్నది నెరవేరుతుంది. కానీ ఆ ఒక్క హత్య చేసేలోపు వాడిని పట్టుకోవాలి. ఆ తర్వాత వాడిని పట్టుకోలేమని చెప్పేసి హీరోయిన్ ఆ కిల్లర్ ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ పై అధికారులు వచ్చేసి, చూడమ్మా నువ్వు ఫస్టే చెప్పావు ఇది సీరియల్ కిల్లర్ పని అని చెప్పేసి, కానీ మేము నమ్మలేదు. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ కేసుని మేము డీల్ చేస్తాము, నువ్వు డీల్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళి బొబ్బు అని చెప్పడంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అవుతుంది. ఎరా ఇంతవరకు ఎంక్వైరీ చేసి ఆ కిల్లర్ ఎవడో కనిపెట్టిన తర్వాత మీరు వచ్చేంట్రా చేసేదని చెప్పేసి హీరోయిన్ బయటికి తిట్టలేక మనసులో తిట్టుకొని డైరెక్ట్ గా ఇంటికి వెళ్తుంది. కాకపోతే ఈ సినిమా స్టార్టింగ్ లో మనం ఒక విషయం చెప్పుకున్నాం. అదేంటంటే హీరోయిన్ గర్భవతిగా ఉన్నప్పుడు తనకు ఒక యాక్సిడెంట్ అయింది, తన గర్భం పోయింది. కాకపోతే తన ఆరోగ్య సమస్యల వల్ల తాను నరకం అనిపిస్తూ ఉంటుంది అనమాట. తాను మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ మెడిసిన్ తీసుకుంటుంది. తీసుకున్న కొంత సమయానికి స్పృహ తప్పి కింద పడిపోతుంది. మళ్ళీ హీరోయిన్ కి మెలకు వచ్చి చూస్తే తనకి ఎదురుగా ఆ కిల్లర్ గాడు ఉంటాడు. ఇక్కడ ఒక బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ కిల్లర్ గాడు చంపబోయే 12వ మనిషి ఎవరో కాదు హీరోయిన్నే. హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడు నీకు చాలా రోజుల నుంచి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, నువ్వు దాని వల్ల నరకం అనుభవిస్తున్నావు, మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నావు, కాబట్టి ప్రశాంతంగా చనిపోయావు అనుకో, మళ్ళీ నువ్వు మనిషిగా హ్యాపీగా పుడతావు, అందులోనూ మా తమ్ముడు బతుకుతాడని చెప్పడంతో హీరోయిన్ కూడా వాడు చెప్పిన మాటలు వింటది. ఆల్మోస్ట్ వాడు చెప్పినట్టు చేస్తుంది. కానీ లాస్ట్ మినిట్ లో చూడండి, మీ తమ్ముడు బతకడం కోసం నేను చావటం ఏంటని చెప్పేసి తాను ఎదురు మాట్లాడటం వల్ల ఆ కిల్లర్ గాడి కోపం వచ్చేసి, నువ్వు ఇలా మాటలు వినవు గానీ గన్ను తీసుకుంటే గానీ నువ్వు మాట వింటావని చెప్పేసి మనోడు గన్ను బయటకు తీస్తాడు. తీసిన తర్వాత ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ కిల్లర్ గాడు హీరోయిన్ ని గన్నుతో కాల్చి చంపుతాడు అనుకుంటే వాడిని వాడు కాల్చుకొని చనిపోతాడు. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటాను. బేసికల్ గా ఎవరైనా సరే జెన్యూన్ గా చనిపోతేనే వాళ్ళ తమ్ముడు తిరిగి బతికొస్తాడు. అలా కాకుండా ఇష్టం లేకుండా చంపితే మాత్రం వాళ్ళ తమ్ముడు అస్సలు తిరిగిరాడు. ఇంకా మిగిలింది ఎవరు? కేవలం ఆ కిల్లర్ గాడు మాత్రమే. ఇంకా చంపాల్సింది ఎంతమందిని? కేవలం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాత్రమే. అది వేరే వాళ్ళు ఎందుకని చెప్పేసి ఆ కిల్లర్ గాడు వాడిని వాడే షూట్ చేసుకొని చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో వాళ్ళు వచ్చి హీరోయిన్ ని కాపాడి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా జాయిన్ చేసిన తర్వాత హీరోయిన్ ప్రాపర్ గా రికవర్ అవుతుంది. పోలీసులు అందరూ వచ్చి అభినందిస్తారు. నువ్వు చాలా మంచి పని చేశావు, ఒక భయంకరమైన కిల్లర్ గాడిని పట్టుకున్నావు, వాడిని చంపేశావు అని చెప్పేసి హీరోయిన్ ని పొగుడుతూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే జైన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అంటే జైన్ దగ్గర ఆల్రెడీ ఒక డెడ్ బాడీ ఉంది కదా, అక్కడికి వెళ్తారనమాట జైన్ పట్టుకుందాం అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కిల్లర్ వాళ్ళ తమ్ముడి డెడ్ బాడీ ఉండదు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు జరిగేది రెండే రెండు. ఒకటి, ఈ కిల్లర్ గాడు చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడికి ప్రాణం వచ్చి లెగిసి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే జైన్ ని ఫాలో చేసుకుంటూ హీరో ఆ జైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, అందుకని జైనే కిల్లర్ వాళ్ళ తమ్ముడి డెడ్ బాడీని షిఫ్ట్ చేసి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో జరిగి ఉండొచ్చు. బట్ ఇది మాత్రం డైరెక్టర్ మనకే వదిలేసి సినిమాని ముగించేశాడు. సో క్లైమాక్స్ లో ఏవై ఉంటుందో మీరైతే గెస్ చేసి కామెంట్ రాయండి, నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏమనుకుంటున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మన ఛానల్లో మీరు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో ఆ సినిమా పేరుని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.